సో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ పట్ల చిత్తశుద్ధి ఉంది. ఇంకో ఉదాహరణ, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరి పాత గవర్నమెంట్ 15వ తారీఖు కానీ 20వ తారీఖు కానీ జీతాలు ఇచ్చే దాఖలాలు లేకుండా, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలనలో 1వ తారీఖు వరకు 2వ తారీఖు వరకే వాళ్ళ ఖాతాలో శాలరీ క్రెడిట్ అవుతుంది. సంతోషంగా ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి టీచర్స్ ట్రాన్స్ఫర్ విషయంలో 10 ఏళ్ల నుంచి టీచర్స్ ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, స్పౌస్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో దాదాపు ఈ పట్టభద్రుల 4 ఉమ్మడి జిల్లాలో కలుపుకుంటే 3,70,000 మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో హుజురాబాద్లో 13,300 ఓటర్స్ కానీ మన హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. సో హుజురాబాద్ నియోజకవర్గ పట్టభద్రులు అందరికీ మేము కోరేది ఒకటే, పట్టభద్రులకు ఆనాడు కేంద్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నేడు ఖచ్చితంగా పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ కోసం, నిరుద్యోగుల పట్ల ఒక సీరియస్ ఫోకస్, చిత్తశుద్ధి ఉంది అనేది ఒకటి తెలుపుకుంటూ, అలాగే మరి మన క్యాండిడేట్ అభ్యర్థి కూడా గెలిచిన తర్వాత వారు కూడా ప్రకటన చెప్పిండ్రు, ప్రతి ఒక్క జిల్లాల గ్రాడ్యుయేట్ భవన్ ఒకటి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి మరి రానున్న వాళ్ళకి ఎగ్జామినేషన్ కానివ్వండి, ఎటువంటి ప్రిపరేషన్ కానివ్వండి, ఒక డిజిటల్ ఆ భవన్లో మంచిగా ఒక డిజిటల్ లైబ్రరీ పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు క్రియేట్ చేయడానికి కూడా వారు ప్రామిస్ చేసిండ్రు. అదేవిధంగా వారు ఒక విద్యావేత్త, గ్రాడ్యుయేట్ సమస్యలు వాళ్ళకి తెలుసు, కొన్ని 100 మందికి ఉపాధి కల్పించిండ్రు వారు. మరి కరీంనగర్ ముద్దుబిడ్డ. సో అట్లాంటి వ్యక్తిని రేపు మనం ఎన్నుకుంటే ఖచ్చితంగా కౌన్సిల్లో గ్రాడ్యుయేట్ పక్షాన గలం విప్పి వాళ్ళ సమస్యల గురించి కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అక్కడ సభలో మాట్లాడేందుకు వీలు పడుతుంది అని ఒకసారి తెలియజేస్తూ, 27 తారీఖు నాడు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరు మొదటి ప్రాధాన్యత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్ 2కి ఒక ప్రాధాన్యత వేసి వారిని భారీ మెజార్టీతోని గెలిపించాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. కరోనా ఆవిర్భావ చరిత్రలో కొత్త ఇతిహాసాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయడం మొదలుపెట్టారు. ఎందుకోసం అంటే ఇప్పుడు కేసీఆర్ గారి చరిత్ర ఒక ఒడిసిన ముచ్చట. ఒకప్పుడు కథానాయకుడే ఆయన, మేము కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఆయన పార్టీ ఒక ఒడిసిన ముచ్చటగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దాని గురించి పెద్దగా ప్రస్తావించడం అనేది సందర్భం కాదు, అవసరం కూడా లేదని మేము భావిస్తూ ఉన్నాం. 2 విషయాలని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేసే బాధ్యత మా మీద ఉన్నది. అదేంటంటే, భారత రాజ్యాంగం సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది. కానీ ఆచరణలో దాన్ని అమల్లోకి తీసుకొచ్చే బాధ్యతను మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి సర్కార్, మన సర్కార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. మేమెంతో మాకంతా అనే వాటా, మేమెంతో మాకంతా అనే నానుడి నిజం కావాలంటే దానికి క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిందే సర్వే. సామాజిక సర్వేను మొత్తం భారతదేశంలో మనకి ఈరోజు ఉన్న ఉనికిలో ఉన్న 28 రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆచరణలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏ సైద్ధాంతిక నాదం రాజ్యాంగంలో ఉందో ఆ సైద్ధాంతిక నాదాన్ని ఈరోజు మేము ఆ రథచక్రాల్ని భూమి మీదకి నడిపించే ప్రయత్నం చేస్తున్నాం మేము. కాబట్టి సామాజిక సర్వే ఫలితాల ఆధారంగానే రేపు మేము ప్రభుత్వానికి సంబంధించిన సంపద, ప్రభుత్వానికి అందే ఆదాయము ఆ సామాజిక వర్గాలకు మేము పంచే ప్రయత్నం చేస్తాం. ఆచరణలో మేము ఉందన్నాం. రెండవ అంశం ఏంటంటే, ఏ తెలంగాణ రాష్ట్రం అయితే అమరవీరుల స్వప్నాలకు ప్రాతిపదికగా ఏర్పడిందో ఆ స్వప్నాలుగానే టీఆర్ఎస్ మిగిల్చింది. మేము ఈరోజు ప్రభుత్వం రాగానే తెలంగాణ ఉద్యమకారులను పిలిచి ₹1,00,00,000 పారితోషికాన్ని, గౌరవవేతాన్ని మేము ఇచ్చాం. అమరవీరుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం మేము చేశాం. ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఏ ఆశయాల కోసం ఏర్పడిందో ఆశయాలను ఆచరణలోకి తీసుకొచ్చేదే కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలోనే జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ జై కిసాన్ నినాదాన్ని మేము అమలుపరుస్తూ రైతాంగానికి మేము సాధ్యమైనంత ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
అంతకుముందు మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ని లీకేజీలు, ప్యాకేజీలు, విద్యార్థుల జీవితాల డ్యామేజీలు, లీకేజీలు, ప్యాకేజీలు, డ్యామేజీల ప్రభుత్వం నుంచి మేము ఒక భరోసాను ఇచ్చాం. ఒక నిర్మాణాత్మకమైన ప్రభుత్వ బాధ్యతగా మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన చేశాం. 55,000 ఉద్యోగాలను మేము కండక్ట్ చేస్తే ఒక్క ఎగ్జామ్ మీద కూడా చిన్న మరక కూడా మా అక్కడ చెదురు మీద కూడా కొన్ని మచ్చలు కనబడతాయి తప్ప మా ప్రభుత్వ విధానాల్లో ఎక్కడ మచ్చ లేకుండా 55,000 ఉద్యోగాలను మేము భర్తీ చేశాం. త్వరలోనే డిఎస్సికి సంబంధించి ఏర్పాటు చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ ఎలక్షన్స్ కోర్టు తర్వాత మేము వేస్తున్నాం. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు సగర్వంగా ప్రకటించారు, మేము మార్చి నెలలో గ్రూప్ 1 రిజల్ట్ వేయబోతున్నాం. దాని తర్వాత వారానికి గ్రూప్ 2, దాని తర్వాత వారానికి గ్రూప్ 3 వేయబోయి మే నుంచి కొత్త నోటిఫికేషన్ల ఒరవడికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్లకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో మా పార్టీ ప్రధానంగా మేము మా అభ్యర్థులను పెట్టలేదు, కానీ లెఫ్ట్ పార్టీ అభ్యర్థుల పట్ల మేము సంఘీభావంతో సానుకూలంగా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు ఏవైతున్నాయో, నిజామాబాద్ జిల్లాలు ఏవైతున్నాయో వాళ్ళ వైపు నుంచి ఆల్ ఫోర్స్ సంస్థలకు సంబంధించిన నరేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. అయితే ఎన్నికలు నరేందర్ రెడ్డి గారికో బీజేపీకి సంబంధించిన అంజిరెడ్డి గారికో జరుగుతున్న ఎన్నికలుగా మేము చూడట్లేదు. ఈ ఎన్నికలు క్రోనీ క్యాపిటలిజానికి, అంటే దేశంలో అతిపెద్ద క్యాపిటలిస్ట్లకి, సామాన్య మానవులకు, ఆమ్ ఆద్మీకి జరుగుతున్న ఎలక్షన్గా మేము చూస్తున్నాం. ప్రజాస్వామ్యం కోసం గొంతు విప్పుతున్న రాహుల్ గాంధీ గారి ఐడియాలజీకి, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ రాజ్యాంగ సంస్థలను జేబులో వేసుకున్న మోడీ గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా మేము చూస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు మీరు నరేందర్ రెడ్డి గారి బ్యాలెట్లో 2వ పేరు ఉంటుంది, వారికి ఓటేసి ప్రజాస్వామ్యం పట్ల మరొకసారి మీ ప్రేమను ప్రకటించాలని